హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వివిఆర్ క్రేజీ వీడియోస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇలాగ ఒక బ్యూటిఫుల్ వీడియో ఎడిటింగ్ అనేది ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీ ఫేవరెట్ పర్సన్స్కి వాళ్ళ తాలూకు ఫొటోస్ తీసుకొని ఇలాగ ఒక వీడియో అనేది ఎడిట్ చేసి ఇస్తే చాలా బాగుంటుంది కదా మ్యాక్సిమం. సో ఇలాగా ఒకసారి ట్రై చేయండి అనమాట. ఓకేనా? ఈ వీడియో చాలా క్రేజీగా ఉంటుంది కాబట్టి వెంటనే షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? సో ఈ వీడియో ఎడిటింగ్ కోసం మన దగ్గర ఎలైట్ మోషన్ యాప్ అనేది ఉండాలన్నమాట. సో ఒకవేళ మీ దగ్గర ఈ యాప్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో డౌన్లోడ్ చేసుకోండి. సో ఇలాగ మీకు ఈ ఎలైట్ మోషన్ యాప్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఆ యాప్ అనేది ఇలాగ ఓపెన్ చేసుకోండి. సో ఓకే, ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాగ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు కింద మీకు ప్రాజెక్ట్స్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ 2 ప్రిసెట్ లింక్స్ అనేవి ఇస్తాను. సో ఆ 2 డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఓకేనా? సో ఇక్కడ మీకు కింద 2 ప్రిసెట్ లింక్స్ అనేవి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలాగ వస్తుంది అనమాట. వివిఆర్ క్రేజీ వీడియోస్ ప్రివ్యూ 1 అండ్ అలాగే వివిఆర్ క్రేజీ వీడియోస్ ప్రివ్యూ 2. సో ఇలాగ మీకు 2 ప్రిసెట్ లింక్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో అందులో మీరు ఫస్ట్ వివిఆర్ క్రేజీ వీడియోస్ ప్రివ్యూ 1 ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా? సో ఇలా క్లిక్ చేస్తే మీకు ఇలాగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీకు దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత, అంటే ఇప్పుడు ఆ ప్రివ్యూ లింక్ మీద మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలాగ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలాగ మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేసుకోవాలంటే ఈ ఫాంట్స్ అనేవి మీరు మార్చుకోవాలన్నమాట. ఫస్ట్ మీకు సేమ్ ఇలాగే ఫాంట్స్ రావు. సో ఈ ఫాంట్స్ అనేవి మీరు ఫస్ట్ మార్చుకోవాలి. సో ఎలా మార్చుకోవాలంటే ఇక్కడ మీరు ఆ టెక్స్ట్ మీద ఇలా క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత ఎడిట్ టెక్స్ట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో ఒకవేళ మీకు మీ దగ్గర ఈ ఫాంట్ అనేది ఒకవేళ ఉంటే మీరు మార్చుకోక్కర్లేదు మ్యాక్సిమం. సో దాని మీద ఇలా క్లిక్ చేసుకొని మీరు ఆ ఫాంట్ మీద ఇలా క్లిక్ చేసుకోవచ్చు మ్యాక్సిమం. సో ఒకవేళ మీ దగ్గర ఈ ఫాంట్ లేకపోతే కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కదా, సో ఈ ఫాంట్ లింక్ అనేది ఇస్తాను. సో అది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలాగ మీరు ఏ ఫాంట్ అయినా వచ్చిందనుకో, సో దాని మీద ఇలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఫాంట్స్ అని ఉంటుంది కింద. సో దాని మీద ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇలా దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇంపోర్ట్ ఫాంట్స్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు మీకేముంచి ఇక్కడ మీ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి, డైరెక్ట్గా ఓపెన్ అయిపోతాయి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అబైడాన్ అనే టెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇచ్చాను కదా, సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏముంచో దాని మీద ఇలా క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఈ అబైడాన్ అనేది మీరు ఎక్కడ ఉందో చూసుకోండి ఇన్పుట్ ఫాంట్స్లో. సో అబైడాన్ ఎక్కడ ఉంది, సో దాని మీద ఇలా క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ మీద ఇలా క్లిక్ చేసుకోండి. సో ఇలాగ మీరు ఆ ఫాంట్స్ అనేవి మార్చుకోండి. సో ఈ ఫాంట్ మార్చిన తర్వాత ఇంకో ఫాంట్ ఉంది. సో ఈ ఫాంట్ ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత యానిమే అని ఉంది. సో ఇలాగ ఈ ఫాంట్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకొని ఈ ఫాంట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డౌన్లోడ్ చేసుకుంటాను అనమాట. సో ఇలాగ మీరు ఈ ఫాంట్ కూడా సేమ్ ఇలాగ మార్చాం. సో ఇక్కడ మీకు ఏ ఫాంట్ అయితే ఉంటుందో సో ఆ ఫాంట్ అనేది మీరు యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మీరు ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఫొటోస్ ఎలా చేసుకొని ఉంటారంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఇక్కడ మీకు ఏ ఫొటోస్ అయితే మీ దగ్గర ఉంటాయో ఆ ఫొటోస్ అనేవి మీరు యాడ్ చేసుకోండి. ఓకేనా? సో ఇలాగ మీరు ఆ ఫొటోస్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీకు ఇక్కడ లైన్స్ లాగా ఇచ్చాను కదా, సో ఇక్కడ మీకు 9:09 సెకండ్స్ నుంచి మీకు ఇక్కడ కొన్ని లైన్స్ అనేవి ఇస్తాను. సో ఇక్కడ నుంచి మీరు ఆ ఫొటోస్ అనేవి ఏవైనా ఫొటోస్ ఉంటే సో ఆ ఫొటోస్ అనేవి మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ముందు నుంచి యాడ్ చేయకూడదు మ్యాక్సిమం. సో 9:09 సెకండ్స్ నుంచి మీరు ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇంకో లైన్ ఇచ్చాను. సో ఇక్కడ దాకా మీరు ఒక ఫోటో అనేది సో ఇలాగ మీరు కట్ చేసుకొని సో ఇలాగ మీరు ఇలాగా ఓకే ఎడిట్ చేసుకోవాలన్నమాట. ఏదైనా మీరు ఆ 2 లైన్స్ మధ్య సో ఇక్కడ ఇంకో ఫోటో, సో నెక్స్ట్ ఇంకో ఫోటో అనేది ఓకే, సో ఇంకో ఫోటో ఓకే. మీరు ఫొటోస్ అనేవి ఆ లైన్స్ మధ్యలో ఉన్నట్టు చేసుకోవాలి. 2 లైన్స్ ఇచ్చాను కదా, సో ఇక్కడ మీకు లైన్స్ అనేవి ఇచ్చాను. సో ఏ ఫోటో అయినా మీరు ఈ లైన్స్ మధ్యలో ఉన్నట్టు మీరు చేసుకోండి. ఓకేనా?
సో ఇప్పుడు మీరు ఈ ఫొటోస్ అనేవి కట్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు 9:09 సెకండ్స్ దగ్గర మీకు వచ్చేయండి. సో వచ్చిన తర్వాత ఇక్కడ ఏముంచో మీకు దీని తర్వాత ఉన్న 3 ఫొటోస్ అంటే 9:09 సెకండ్స్ తర్వాత ఉన్న 3 ఫొటోస్కి మీరు ఏం చేస్తారంటే డూప్లికేట్ లేయర్ అనేది ఇంకో యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే ఆ ఫోటోనే ఇంకో డూప్లికేట్ లేయర్ కింద యాడ్ చేసుకోవాలి. అంటే సో ఇప్పుడు దీని మీద ఇలా క్లిక్ చేసుకోండి ఆ ఫోటో. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు డూప్లికేట్ లేయర్ అని ఉంటుంది ఒకటి. సో దాని మీద ఇలా క్లిక్ చేసుకోండి. ఓకే, లేకపోతే సింపుల్గా మీకు ఒకటి చెప్తాను ఏంటంటే మీరు 9:09 సెకండ్స్ ఉంది కదా, సో అక్కడ నుంచి 3 ఫొటోస్ ఉంచో మీరు ఇలాగ డూప్లికేట్ లేయర్ అని చేసుకోండి. అంటే 16:07 దాకా మీరు ఏ ఫొటోస్ ఉంటాయో ఆ ఫొటోస్ కూడా డూప్లికేట్ చేసుకోండి, డూప్లికేట్ లేయర్ అనేది. సో ఇలాగ యాడ్ చేసుకోండి. ఓకేనా, అంతే మ్యాక్సిమం. సో ఇప్పుడు ఇలాగ మీరు డూప్లికేట్ లేయర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి మీకు ఇక్కడ వీవీఆర్ క్రేజీ వీడియోస్ ప్రీవ్యూ 2 అని ఉంది కదా, సో ఆ వీడియో మీద ఇలా క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ 2 ఫొటోస్ అనేవి సో ఇలాగ యాడ్ చేసి ఉంటాయి కదా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆ ఫోటో మీద ఇలా క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో అనేది కాపీ చేసుకోండి ఫస్ట్. సో కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి సో మళ్ళీ వీడియోలోకి వెళ్ళి సో ఇక్కడ మీకు 2 ఫొటోస్ అనేవి యాడ్ చేసుకున్నారు కదా, అందులో ఫస్ట్ ఫోటో ఇప్పుడు రెండు ఫొటోస్ అనేవి డూప్లికేట్ చేసుకున్నారు కదా. సో ఇక్కడ 9:07 నుంచి కావాలి. సో ఆ ఫస్ట్ ఫొటోస్కి మీరు ఏం చేస్తారంటే ఇంత కాపీ చేసుకున్నారు కదా, అలా దాని ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు కిందన మీకు పేస్ట్ స్టైల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ పక్కన మీకు పేస్ట్ స్టైల్ పక్కన యారో ఉంటుంది. సో దాని మీద ఇలా క్లిక్ చేసుకొని ఈ ఆప్షన్ అనేది ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. సో ఇలాగ మీరు ఇంకో అంటే డూప్లికేట్ చేసుకున్నారు కదా, 2 ఫొటోస్ లాగా డూప్లికేట్ చేసుకున్నారు కాబట్టి ఆ ఆప్షన్స్కి ఉంచో ఈ ఫస్ట్ ఫోటోకి ఉంచో మీరు ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఓకేనా, సో ఈ ఫస్ట్ ఫోటోకి ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇంకో ఫోటో ఉంది కదా, సో ఇంకో ఫోటో అనేది ఇలా మీరు దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సేమ్ మళ్ళీ కాపీ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి సేమ్ మళ్ళీ ఇందాక ఎలా చేశారో సేమ్ అలాగే సో ఇంకో సెకండ్ ఫోటోకి ఉంచో ఈ ఎఫెక్ట్ అనేది పేస్ట్ స్టైల్ ఉంది కదా. సో అక్కడ మీరు ఆరో ఆప్షన్ మీద ఇలా క్లిక్ చేసుకొని ఈ ఆప్షన్ అనేది ఆఫ్ చేసుకొని మళ్ళీ పేస్ట్ చేసుకోండి. ఓకే, సో సేమ్ మళ్ళీ సో మళ్ళీ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని పేస్ట్ స్టైల్ మీద ఇలా క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సో ఇలాగా మీరు యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా కొన్ని ఫొటోస్ ఉంటాయి కదా, ఇంకా నెక్స్ట్ 3 ఫొటోస్ ఉంటాయి ఇంకా. సో ఆ 3 ఫొటోస్ ఏం చేస్తారంటే మీ కింద మీకు ఒక వీడియో లింక్ అనేది ఇస్తాను. సో ఆ వీడియో అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకేనా, ఆ వీడియో అనేది డౌన్లోడ్ చేసుకొని సో ఇది ఆ వీడియో అనమాట. సో ఈ వీడియో అనేది మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, సో ఇది అనేది ఇలాగా మీరు దాని మీద క్లిక్ చేసుకొని సో ఇలాగా ఈ 2 లైన్స్ మధ్యన ఆ వీడియో అనేది ఉన్నట్టు చూసుకోండి. ఓకేనా, ఈ 2 లైన్స్ మధ్యన ఆ వీడియో అనేది ఉన్నట్టు చూసుకోండి. ఒకవేళ ఎక్కువైపోయినా కూడా కట్ చేసుకోండి, ఒకవేళ అడ్జస్ట్ అవ్వకపోయినా కూడాను సో ఇలాగ మీరు ఆ వీడియో అనేది 2 లైన్స్ మధ్యన ఉంచి అడ్జస్ట్ అయినట్టు చూసుకోండి. ఓకేనా, సో యాడ్ చేసిన తర్వాత ఈ వీడియో మీద ఇలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లైట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకొని స్క్రీన్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగా యాడ్ అయిపోద్ది అనమాట. ఓకేనా, సో ఇలాగ మీకు అడ్జస్ట్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ లేయర్ని అనేది కాపీ చేసుకొని సో కాపీ చేసుకొని ఇక్కడ మీకు 18:15 ఉంది కదా, సేమ్ ఆ ఫోటో దగ్గర ఉంచో ఈ పేస్ట్ చేసుకోండి. సో ఓకే, ఒకవేళ అడ్జస్ట్ అవ్వకపోతే ఇలాగ మీరు పెంచుకోండి అనమాట. ఓకేనా, నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఇంకో లేయర్ని ఉంచో సేమ్. ఓకే, సో ఎక్కువ అయిపోతే మీరు ఇలాగ కట్ చేసుకోండి. ఓకే, సో ఇలా మీరు కట్ చేసుకోవాలి. ఓకేనా,
ఒకవేళ మీకు ఆ ఫోటో అనేది అడ్జస్ట్ చేసుకోకపోతే, అంటే మీకు అడ్జస్ట్ అవ్వకపోతే, సో ఆ ఫోటో మీద ఇలా క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ మీద ఇలా క్లిక్ చేసుకొని, సో ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ ఫోటో అనేది. ఓకే, ఇలా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో లేకపోతే అంతకన్నా మీకు ఒకవేళ మీకు అడ్జస్ట్ చేసుకోలేకపోతే, సో ఇలా మీరు దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డిలీట్ పక్కన 3 ఆప్షన్స్ ఉంటాయి. సో ఓకే, ఆ ఫోటో మీద ఇలాగే క్లిక్ చేస్తే మీకు ఇలా డిలీట్ పక్కన 3 ఆప్షన్స్ ఉంటాయి. సో ఫిల్ కాంపోజిషన్ ఏరియా మీద ఇలా క్లిక్ చేస్తారంటే మీరు ఆటోమేటిక్గా మీరు యాడ్ అయిపోద్ది అనమాట, అంటే సెట్ అయిపోద్ది మ్యాక్సిమం ఆ ఫోటో. సో ఇది ఎలాగా మీరు ఎడిట్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీద మీకు సెట్టింగ్స్ పక్కన ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద ఇలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు వీడియో అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద ఇలా క్లిక్ చేసుకోండి. ఓకే, యారో ఉంటుంది. సో ఇలా క్లిక్ చేసుకుంటే మీకు నచ్చిన క్వాలిటీలో మీరు ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట, మీకు నచ్చిన క్వాలిటీలో. ఓకే, ఇక్కడ ఏమొచ్చి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద ఇలా క్లిక్ చేసుకోండి. మ్యాక్సిమం మీరు ఎక్స్పోర్ట్ అయినంత వరకు వెయిట్ చేయండి మ్యాక్సిమం. ఓకేనా, ఓకే, ఎక్స్పోర్ట్ అయినంత వరకు మ్యాక్సిమం వెయిట్ చేయండి. సో ఇప్పుడు మీకు ఆ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత కింద సేవ్ ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో అప్పుడు సేవ్ అయిపోతుంది అనమాట. ఓకేనా.